హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ప్రతీష సింపుల్ రెసిపీస్. నా స్టైల్లో టమాటా రైస్ ఎలా చేయాలో చూపిస్తానండి. ఇందుకోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ పోసుకొని బిర్యానీ దినుసులు 2 బిర్యానీ ఆకులు యాడ్ చేసుకోవాలండి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు అనే వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కలర్లోకి వస్తే సరిపోతుందండి. తర్వాత బొరక తరిగిన పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలా చక్కగా తిప్పుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఈ పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు చక్కగా తిప్పుకోవాలండి. ఈ పేస్ట్ అనేది పచ్చివాసన పోయిన తర్వాత నేను ఇక్కడ 2 పెద్ద టమాటాలు మిక్సీ పట్టుకొని ఆ మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీని ఇంకా ఈ ప్యాన్లోకి యాడ్ చేసుకుంటున్నానండి. తర్వాత మీ రుచికి సరిపడా కొంచెం ఉప్పు, కారం, పసుపు, కాశ్మీర్ రెడ్ చిల్లీ కారం, కొంచెం బిర్యానీ మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకున్నానండి. ఇదంతా కలిసేలాగా మొత్తం అంతా చక్కగా తిప్పి వేసుకోవాలండి. ఇంకా ఈ మసాలా దినుసులన్నీ పచ్చివాసన పోయి బాగా ఉడికిన తర్వాత ఈ టమాటా ప్యూరీ కూడా బాగా మగ్గిపోయి నూనె అనేది పైకి తేలే వరకు చక్కగా కుక్ చేసుకోవాలండి. తర్వాత సన్నగా తరిగి ఒక టమాటాని కట్ చేసుకొని ఇంకా ఈ కర్రీలోకి యాడ్ చేసుకోవాలండి. ఇంకా మొత్తం అంతా కలిసేలా ఒకసారి తిప్పి వేసుకోవాలండి. తిప్పుకున్న తర్వాత ఇంకా మూత పెట్టేసుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలండి. తర్వాత మూత తీసి చూస్తే టమాటాలు అనేవి ఇక పూర్తిగా మగ్గిపోయి ఉండాలండి. చూసారు కదా, కర్రీ అనేది ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేయాలండి. టమాటాలు పూర్తిగా మగ్గిపోయి నూనె పైకి తేలుతున్నప్పుడు ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవచ్చు అండి. తర్వాత మనం ముందుగా కుక్ చేసుకున్న రైస్ని ఇంకా ఈ కర్రీలోకి యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలాగా చక్కగా తిప్పి వేసుకోవాలండి. చూసారు కదా, చాలా ఈజీగా అయిపోతుందండి. ఈ టమాటా రైస్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది ఉట్టిగా తిన్నా చాలా టేస్ట్గా ఉంటుందండి. పెరుగుతో కానీ ఆనియన్స్తో కానీ నంచుకొని తింటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నాకైతే చాలా బాగా కుదిరింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అంతే సింపుల్. బాయ్ బాయ్.